హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. లోకేష్ బాబు సకల శాఖల మంత్రి, ముఖ్యమంత్రి గారి కుమారుడు మా జిల్లాకు వచ్చినాడు. ప్రజలారా, మా జిల్లాలో కూడా ముఖ్యంగా మా ఊరికి వచ్చినాడు, ప్రొద్దుటూరికి. ఎప్పుడైనా ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి కుమారుడు కానీ, సకల శాఖలకు సంబంధించిన మంత్రి ఆయనే కాబట్టి మరి మన ఊరికి వచ్చినప్పుడు ఏదైనా లాభము ప్రయోజనము జరుగుతుందని చెప్పి ప్రజలు ఆశిస్తారు. నిన్న లోకేష్ ఇచ్చిన పర్యటన చూస్తే మా అందరికి కనిపించినది, మా ఊరు వాళ్ళకైతే, మా జిల్లా వాళ్ళకి కనిపించినది అయితే వచ్చినాడు పోయినాడు, వచ్చినాడు పోయినాడు అంతే. ఈ రావడంలోనూ ఈ పోవడంలోనూ మధ్య మా జిల్లాకు మాకు వనగూరిన ప్రయోజనం అయితే శూన్యం. మరి ఇంక ఏం చేసినాడు ఆయన అంటే, రివాజు. ప్రతిసారి జరుగుతూ ఉండే తతంగమే ఆ రివాజే. ఒక 6 ఆరోపణలను, 6 నిందలను, 6 విమర్శలను జగన్మోహన్ రెడ్డి గారి పైన చొప్పించడం, 12 రకాలుగా సెల్ఫ్ డబ్బా భుజం తట్టడుచుకొని లేని చెయ్యని వారి గొప్పతనాన్ని వారు చెప్పుకోవడం, ఇదే ఆనవాయితీ. ఎక్కడికి పోయినా జరుగుతూ ఉండే ఆనవాయితీ ఇదే. రాష్ట్ర ప్రజలను గమనించమని కోరుతా ఉన్నాను. నేను ఎప్పుడు కూడా నేను అసత్యం, రాజకీయ విమర్శల నేపథ్యంలో అసత్యాలు చెప్పేది నాకు ఇష్టం ఉండదు. కాబట్టి ప్రజలను పదే అడుగుతూ ఉంటాను నేను, మీరు నిశ్చితంగా పరిశీలించండి ప్రజలారా, మేము చెప్తానేది నిజమా అబద్ధమా? ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తానేది ఏంటంటే కనుక, ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఈ ప్రజలు ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తకుండా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరించకుండా ఒక్కరోజు అబ్బా కొడుకులు అన్నం తిని నిద్రపోయి లేచి ఉంటే ఒట్టు. జగన్ నామస్మరణ చేయకపోతే సూర్యుడు ఉదయించడు, సూర్యుడు అస్తమించడు అబ్బా కొడుకులకు. మరిది భయమా, ప్రేమనా? అబ్బా కొడుకులే చెప్పాలా? లవ్వా, శత్రుత్వమా? మరి ఈడ చేసింది అదే. పొద్దుటూరులో కూడా ఏంటి ఆయన చేసిన విమర్శలు? జగన్ క్యాన్సర్ గడ్డ, జగన్ క్యాన్సర్ గడ్డ, జగన్ వాళ్ళ చిన్నాయన వివేకానంద రెడ్డిని లేపేసినాడు. నేను కడపకు వచ్చినప్పుడే చెప్పినా లేపేసినాడని చెప్పి. జగన్ రైతు ద్రోహి, జగనేటుకు పరిశ్రమలన్నీ వెనక్కిపోయినాయి. కూటమి పాలనలో బ్రహ్మాండమైన సంక్షేమం, అభివృద్ధి అందింది. ఇది సెల్ఫ్ డబ్బా. పరిశ్రమలు బ్రహ్మాండంగా వచ్చినాయి, సెల్ఫ్ డబ్బా. రైజింగ్ రాయలసీమ, సెల్ఫ్ డబ్బా. ఇయే కదా. నిన్న నువ్వు కడపకు వచ్చిన దానివల్ల జరిగిన ప్రయోజనం ఏంటంటే ఇదే. 6 రకాల నిందలు జగన్మోహన్ రెడ్డి గారి పైన వేయడము, 12 రకాల గొప్పలు, మీరు చేయని గొప్పలు చెప్పుకోవడము. ఇప్పుడు నేను చెప్పిన మాటలే నువ్వు చెప్పినది. నేను ఇవన్నీ స్పష్టంగా అడిగితే ఒక్కదానికి కూడా నా ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం చెప్పరు. సరేలేబ్బా, నేనంతే, నాకు సమాధానం చెప్పేంత నేను స్థాయి కాదు చంద్రబాబు నాయుడుకు, లోకేష్కు. మీరు చాలా పెద్ద మొగోళ్ళు. 3 సంవత్సరాల వరకు పెద్ద మొగోళ్ళే. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు చిన్న మొగోళ్ళు అవుతారు. కనీసం మిగతా వాళ్ళైనా మంత్రో గంత్రో ఎవరో ఒకరు ఉన్నారు కదా, ఇన్ఛార్జో బంఛార్జ్లో, ప్రజల కోసమైనా సమాధానం చెప్పాలి కదా. నా కోసం కాకపోయినా కానీ మేము సంధించే ప్రశ్నలు ఏమైతే ఉన్నాయో
సమాధానం చెప్పాలా? ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, క్యాన్సర్ గడ్డ అన్నారు, వ్యవసాయానికి వ్యతిరేకం జగన్ అన్నారు, రైతు ద్రోహి అన్నారు. ఇవన్నీ మేము సమాధానాలు చెప్తున్నాం. అట్లనే మీరు కూడా చెప్పాలి. జగను వివేకానంద రెడ్డిని చంపినాడా? ప్రజలారా, వాళ్ళ చిన్న ఆయన వివేకానంద రెడ్డిని చంపినారా? అరగదీసి ఆ క్యాసెట్ అది ఏం ఉంటుందో పోతుందో కూడా తెలియదబ్బా. మొన్నటి వరకు అయితే అవినాష్ రెడ్డి పేరు ఉచ్చరించినారు. మెల్లిమెల్లిగా అవినాష్ రెడ్డి పేరు మర్చిపోయి భారతమ్మ పేరు, జగన్ పేరు చెప్పడం మొదలుపెట్టినారు. సిగ్గుండాలి రొంతన్నా. ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి వ్యవస్థలు సిబిఐ దర్యాప్తు సంస్థ ఒకటి. దర్యాప్తు సంస్థలలో న్యాయస్థానంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఈ రెండు మించినట్టు ఏంటి లేవు ఇంకా మన దేశంలో. దర్యాప్తు సంస్థలలో సిబిఐ, న్యాయస్థానంలో సుప్రీంకోర్టు ఢిల్లీ. ఈ రెండు చెప్పినారు. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, సునీతమ్మ యొక్క పిటిషన్ను తిరస్కరిస్తూ కాలయాపన చేస్తూ ఉంది. విచారణకు అనుకూలంగా ఉండకుండా, విచారణకు అనుకూలం లేకుండా కాలయాపన చేస్తూ ఉంది. ఈ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాల్సిన అవసరం లేదు, కేసులో ముద్దాయి కాదు, విచారణ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత సిబిఐ అనే గొప్ప దర్యాప్తు సంస్థ ఈ కేసులో మరొక ఎవరిని విచారణకు పిలిచాల్సిన అవసరం లేదు, మరొక ఎవరిని ముద్దాయిలు చేయాల్సిన అవసరం లేదు, ఇంతకంటే ఇంకా నేర పరిశోధన చేయాల్సిన అవసరం లేదు, మేము వేసిన అడిషనల్ ఛార్జెస్తో క్లోజ్, మీరు ట్రయల్స్కి పోవచ్చు అని చెప్పి సిబిఐ చెప్పిన తర్వాత కూడా, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి లేపేసినారు, నేను ఆనాడే కడపలో చెప్పినా అంటే నువ్వు సిబిఐ దర్యాప్తు సంస్థ కంటే గొప్పవానివే లోకేష్? సుప్రీంకోర్టు న్యాయమూర్తి కంటే నీ న్యాయం గొప్పదంటావా? లేకుంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నువ్వు అవమానపరుస్తున్నావా? లేకుంటే భారతదేశంలో అత్యున్నతమైన సిబిఐ దర్యాప్తు సంస్థ యొక్క దర్యాప్తు విధానాన్ని నువ్వు శంకిస్తున్నావా? అహంకారం, అసూయ, ఈ రెండే మీ దగ్గర ఉండేది. జగన్మోహన్ రెడ్డి పైన అసూయ, పదవి ఉందనే ఉద్దేశంతో, అధికారం ఉందనేదో అహంకారపూరితంగా మీరు మాట్లాడుతున్నారు. ఇది వివేకానంద రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు చంపినారన్నది అబద్ధం. నిజమేందో తెలుసున్న ప్రజలారా, పిల్లనిచ్చిన మామను, స్వర్గీయ ఎన్టీఆర్ గారిని ఒకే ఒక పోటుతోనే, మళ్ళీ రెండో పోటు కూడా లేదు, వెన్నుపోటు అనే ఒకే ఒక పోటుతోనే మామను హత్య చేసి తెలుగుదేశం పార్టీ అనే పార్టీని లాక్కొని దుర్మార్గంగా, దౌర్జన్యంగా అందలమెక్కి అధికారాన్ని అనుభవిస్తూ ఉండే వ్యక్తులు మీ తండ్రి కొడుకులు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. వివేకానంద రెడ్డిని జగన్మోహన్ రెడ్డి చంపలేదు, విచారణకు కూడా అవసరం లేదని చెప్పి స్పష్టంగా తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు సత్యం. మీ మామను నువ్వు ఒకే ఒక పోటుతో, వెన్నుపోటు అనే ఒకే ఒక పోటుతో చంపి ఆయన రాజకీయ పార్టీని లాక్కున్నావు అనేది యావత్ ప్రపంచం చెప్తా ఉండే పచ్చి నగ్న సత్యం. అయినా మీకు సిగ్గు లేదు, మానం లేదు, మర్యాద లేదు, ప్రజలు ఏమనుకుంటారనేది కూడా లేకుండా మాట్లాడింది. రెండవది, జగన్ క్యాన్సర్ గడ్డనా? మళ్ళీ అడుగుతానా లోకేష్ నిన్ను, జగన్ క్యాన్సర్ గడ్డనా? శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ ఒక్క అవయవానికి వస్తే, శరీరంలో ఏ అవయవానికైనా క్యాన్సర్ అనేది ఒకటి వస్తే శరీరాన్ని అంతా కూడా నిర్వీర్యం చేసేస్తుంది, అవయవం ద్వారా మరణాన్ని సంభవింపజేస్తుంది. జగన్ అనే వ్యక్తి క్యాన్సర్ గడ్డ అయితే ఈ రాష్ట్రానికి అవరోధం కావాలా? ఇది ప్రజలను అడుగుదామా మనము? రెఫరెండం తీసుకున్నామా ప్రజలను మనము? ఈ రాష్ట్రానికి జగన్ క్యాన్సర్ గడ్డనా, లేకుంటే రాయలసీమలో పుట్టిన రత్నమా అని అడుగుదామా? మీరు ఒక పక్క రాయండి జగన్ క్యాన్సర్ గడ్డ ఈ రాష్ట్రానికని, మరొక పక్క మేము రాస్తాం రాయలసీమలో పుట్టిన రత్నం జగన్, ఈ రాష్ట్ర ప్రజలకు దొరికిన అమూల్యమైన సంపద జగన్ అని చెప్పి మేము రాస్తాం. రెఫరెండం పోదామా?
మేము గన ఓడిపోతే జీవితాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండదు. రెఫరెండం తీసుకున్నామా? అర్థంలే పర్థంలే మాటలు మాట్లాడితే. జగన్ అనే వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలకు భావితరాల భవిష్యత్తుకు బంగారు బాట వేసే గొప్ప నాయకుడు. ఇది భవిష్యత్ కాలంలో చరిత్ర చెప్తాది జగన్ ఎంత గొప్ప నాయకుడు అనేది. ఒక్కసారి అవకాశం ఇస్తేనే చెప్పింది. 19, 24, 5 సంవత్సరాల కాలంలోనే ప్రజలు చెప్తా ఉన్నారు. ఇంకా చాలా కాలం ఉంది, ఆ కాలమే తీర్పిస్తుంది. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, రాయలసీమలో పుట్టిన రత్నమే జగన్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమూల్యమైన సంపద జగన్. క్యాన్సర్ గడ్డ ఎవరంటే గన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ లాంటి వాడు మీ నాయన. నీవు తెలుగుదేశం పార్టీకి క్యాన్సర్ గడ్డ లాంటి వాడివి. నీ వలన తెలుగుదేశం పార్టీ అచిరకాలంలోనే పతనమవుతుంది లోకేష్. ఇది నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. అచిరకాలంలోనే తెలుగుదేశం పార్టీ నీ వల్ల పూర్తి స్థాయిలో పతనమవుతుంది. రాసిపెట్టుకో. ఇది జరగకుండా పోయే ప్రసక్తే లేదు. ఎంత అన్యాయమైన మాట కాకపోతే జగన్ రైతు ద్రోహ్యా? ప్రజలారా, జగన్ రైతు ద్రోహ్యా? ఎంత అన్యాయము. వ్యవసాయం పండగ అని చెప్పిన వాడు రాజశేఖర రెడ్డి అన్న. ఆ రక్తం పంచుకొని పుట్టినవాడు జగన్. వ్యవసాయం దండగా అని చెప్పినవాడు నీకు జన్మనిచ్చిన తండ్రి. నీకు జన్మనిచ్చిన తండ్రి నీ చంద్రబాబు నాయుడు చెప్పినాడు, వ్యవసాయం దండగా, భూములన్నీ అమ్ముకోండి, అందరూ టౌన్లోకి వచ్చి వ్యాపారాలు చేసుకొని బతకండి అని చెప్పి మీ తండ్రి చెప్పినాడు. వ్యవసాయాన్ని చేయండి, పండగలాగా చేయండి, రైతు లేకపోతే ఈ దేశం లేదు అని చెప్పి రాజశేఖర రెడ్డిని చెప్పినాడు. ఆ రక్తం పంచుకు పుట్టినవాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా 2 అడుగులు ముందుకేసి తండ్రి కంటే గొప్పగా రైతులకు మేలు చేసే ప్రయత్నంలో భాగమే 19-24 మధ్య కాలంలో ఎన్నో రైతుల కోసము కార్యక్రమాలు తీసుకొచ్చినాడు. రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పింది ఆయన. రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పింది ఆయన. గ్రామ గ్రామాన వ్యవసాయానికి సంబంధించిన సలహా ఇచ్చేదానికోసం ఉద్యోగస్తులను సలహాదారులకు అక్కడ నియమించింది ఆయన. విత్తనాలు, ఎరువులు, మందులు వారి వారి గ్రామాల్లోనే సజావుగా సక్రమంగా పంపిణీ చేసింది ఆయన. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే 1 నెల గడువు లోపల రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించింది ఆయన. ఈ క్రాప్ ఇన్సూరెన్స్ చేసింది ఆయన. పండించిన పంటలకు మద్దతు ధర ఇచ్చినది జగన్మోహన్ రెడ్డి. అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఎవ్వరికి రాని ఆలోచన ఇవన్నీ ఆయన చేసినట్టు. సంవత్సరానికి ఒకసారి పంట సహాయానికి 13,500 రూపాయలు డబ్బులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. వ్యవసాయ పనిముట్లను సక్రమంగా పంచింది జగన్మోహన్ రెడ్డి. విద్యుత్ భారం కాకుండా రైతులకు చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈయన రైతు ద్రోహి అంట. రాయలసీమకు నీళ్ళు ఇవ్వకుండా, వ్యవసాయానికి సాగునీరు ఇవ్వకుండా అన్యాయం చేసినటువంటి రైతు ద్రోహి చంద్రబాబు నాయుడు. రైతుల గురించి ఏ రోజు పట్టించుకోలేదనేది ఎంత పచ్చి నిజమో ఆ నిజానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈరోజు రాజధానిలో మీ నాయన చేస్తూ ఉండే, మీ ప్రభుత్వం చేస్తూ ఉండే తతంగం ఏమిటి లోకేష్? రైతుల దగ్గర నుంచి బలవంతంగా కొట్టి తిట్టి భూములు లాక్కుంటున్నారు. పండించిన పంటలేకి బుల్డోజర్లు పెట్టి పంట నాశనం చేసి భూములు లాక్కుంటున్నారు. ఏ రైతులైనా మీకు భూములు ఇవ్వకపోతే గన తొవ్వేస్తున్నారు, నీళ్లతో నింపుతున్నారు, కరెంటు తీసేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు. మొన్న ఒక రైతు భార్య, ఓ ఇల్లాలు కంట నీరు పెడుతూ మాట్లాడిన మాటలు మనం అందరం చూసినాం. ప్రజలారా, ఈ ప్రభుత్వానికి మేము ఓటేసినాం, తెలుగుదేశం ప్రభుత్వానికి మేలు చేస్తారని చెప్పి ఇంత బలవంతంగా మా భూములు లాక్కుంటారా? మా బిడ్డలకు ఇచ్చిన భూములను, మా అల్లుళ్ళకి ఇచ్చిన భూములను, బతకలేక తీసుకునే మా భూములను, 3 పంటలు పండే మా భూములను, గతంలో తీసుకునే భూములకి దిక్కు లేదు, మళ్ళీ ఈ భూములకు ఎందుకు ఇస్తామని చెప్పి ఒక ఇల్లాలు, ఓ రైతు భార్య ఇల్లాలు కన్నీరు పెట్టి విలపిస్తా అంటే ఆ కళ్ళ నీళ్లు మీ ప్రభుత్వాన్ని సమూలంగా నాశనం చేయదనుకుంటున్నావా లోకేష్ నువ్వు? ఇదేనా మీరు రైతులకు ఇస్తా అంటే గౌరవం? మీ రైతుల యొక్క అనుకూలమైన ప్రభుత్వము? ఊరికే నోరుందని చెప్పి మాట్లాడింది, అధికారం ఉంది కదా, ఏం మాట్లాడినా చెల్లుతాదిలే అని చెప్పి మాట్లాడడమే. ఎవరన్నా స్క్రిప్ట్ రాపిస్తే రాసుకొని వస్తానని ఈ మధ్య ఆయన ఎవరో ఒక అందమైన కవిని పెట్టుకునేట్టున్నాడు.
రైజింగ్ రాయలసీమ అంట. ఇది రైజింగ్ రాయలసీమ. నేను ఇప్పుడు చెప్తాను లోకేష్, మా రాయలసీమ ఎప్పుడు కూడా రైజింగే. రాయలేలిన సీమ, రతనాల సీమ మా రాయలసీమ. మీరు రాయలసీమ వాళ్ళు కాదు, మీరు కాదు, నేను చెప్తానా కదా. మీరు చిత్తూరులో పుట్టాము రాయలసీమ అనుకుంటారేమో, కాదు. రాయలసీమ పట్ల ఏమాత్రము ప్రేమాభిమానాలు లేని కుటుంబం నీది, నీ తండ్రిది. మా రాయలసీమ ఎప్పుడు రైజింగే. రాయలేలిన సీమ, రతనాల సీమ రాయలసీమ. కానీ మీ తండ్రి గారి పుణ్యమా అని చెప్పి రాయలసీమ రాళ్ళసీమగా మారిపోయింది. రాళ్ళసీమగా మారిపోయింది. సాగునీటి జలాలను ఇవ్వక ఈ రాయలసీమలో ఉండే వ్యవసాయం రైతాంగం పట్ల కనీసమైనటువంటి బాధ్యత లేకుండా నీ తండ్రి ప్రవర్తించిన పాలనలో దాష్టికానికి చిహ్నమే ఈ రాయలసీమ రాళ్ళసీమగా మారిపోయింది. రాయలేలినప్పుడు ఈ సీమ రతనాల సీమ, నీ తండ్రి పరిపాలన చేసిన పుణ్యాన ఈ సీమ రాళ్ళసీమ అయిపోయింది. అసలు రాయలసీమ వాసులు అందుకే మిమ్మల్ని ఎప్పుడూ లైక్ చేయరు. రాయలసీమ రైతాంగానికి కానీ రాయలసీమ ప్రజలకు కానీ మీరెప్పుడూ సరిపోదు. కారణం, ఈ రాయలసీమ ప్రాంత ప్రజలను మీరు సబతు తల్లి బిడ్డల్లాగా చూసినారు. మీరు ఏ ప్రయోజనాలను కూడా ఇక్కడ చేసే ప్రయత్నం మీరు చేయలే. గత ప్రభుత్వం, మా ప్రభుత్వంలో పరిశ్రమలను తరిమి కొట్టినారా? పరిశ్రమలను, ఈ రాష్ట్రంలో పరిశ్రమలను తీసుకొచ్చినది జగన్మోహన్ రెడ్డి. తీసుకొచ్చినామని భ్రమను కల్పించినది మీరు. మీరు సింగపూర్ పోతారు, ఇంకో దేశాన్ని పోతారు, ఒక్క పరిశ్రమ రాదు. ఫోజు చూసామా బ్రహ్మాండంగా ఉంటుంది. కోటు సూటు బూటు ఫస్ట్ క్లాస్కి వేసింటారు లోకేష్ బాబు. ఈ మధ్య లావు తగ్గినాడు, ఆయన అందంగా తయారైనాడు, సోకులు ఎక్కువ పడుతున్నాడు. పరిశ్రమలు ఏమి రాలే. మా కడప జిల్లాలో పెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి. కొప్పర్తి కానీ ఇంకోటి కానీ 2-3 పరిశ్రమలు ఇడికి వచ్చినాయి. చరిత్రలు చెప్తున్నాయి కదా. 2019-24 మధ్యలో ఏ పరిశ్రమలు కడప జిల్లాలోకి వచ్చినాయి, లేకపోతే ఇంకోటి వచ్చినాయని చెప్పి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తరిమి కొట్టింది ఆయన కాదు. పరిశ్రమలు రాకపోయినా వచ్చినాయనే భ్రమను ప్రజలు కల్పించేది మీ పచ్చపత్రికల ద్వారా మీ పార్టీ, మీ ప్రభుత్వము. ఇంకా ఆయన చెప్పే మాటలు ఏంటంటే హాస్యాస్పదమైన మాటలు. ప్రజలారా, ఈ కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధి అమోఘమంట. ప్రొద్దుటూరులో చెప్పినాడు ఆయన, అమోఘమంట. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రజలందరి వైపు నుంచి అడుగుతా ఉన్నా నేను. సంక్షేమం గురించి చెప్దాంలే, మళ్ళీ అభివృద్ధి గురించి తర్వాత మాట్లాడదాం, ముందు సంక్షేమం గురించి మాట్లాడదాం. ఏం చేసినారా సంక్షేమం మీరు? ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు ఇస్తామని చెప్పినారే, ఇచ్చినారా ఒక్కరికన్నా? 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామని చెప్పినారే, 4000 ఇచ్చినారా? కొత్త పెన్షన్లు, సామాజిక పెన్షన్ ఇస్తామని చెప్పినారే, 4000 రూపాయలు ఇచ్చినారా? నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తామని చెప్పినారే, ఇచ్చినారా? 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామన్నారే, ఇచ్చినారా? 45 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామన్నారే, మహిళలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకం అమలు పరుస్తామని చెప్పినారే, ఇచ్చినారా? సంవత్సరానికి 3 గ్యాస్ కనెక్షన్ల చొప్పున సిలిండర్లు, ఈ 2 సంవత్సరాలకు 6 గ్యాస్ సిలిండర్లు ఏ ఒక్క మహిళకైనా ఇచ్చినారని చెప్పి ఎక్కడైనా నువ్వు చెయ్యి ఎత్తిస్తే రాచమ్మలు తల కిందికి తీసుకుంటాడు. ఒక్క చెల్లెముతో కానీ ఒక అక్కతో కానీ 6 సిలిండర్లు నాకు ముట్టాయన్నా అని చెప్పి కుప్పంలో చూపి 100 మంది చేతులు ఎత్తమను ఆడోళ్ళను, ఒక వార్డు లేకపోదాం, తల నేలకేసుకుంటా నేను. గ్యాస్ సిలిండర్ లీలే, కరెంటు బిల్లులు పెంచిరి, నిత్యావసర వస్తువుల ధరలు పెంచిరి, ఇంటి పన్ను పెంచిరి, గ్యాస్ మీద ధర పెంచిరి, డీజిల్ పెట్రోలు ధరలు పెంచిరి. ఇదేనా మీ సంక్షేమం? ఈయన మీ సంక్షేమం అమోఘం. వీటికి ఏమైనా సమాధానం చెప్తారంటే సమాధానం చెప్పారు. వీటికి ఏ ఒక్క సమాధానం కూడా మీరు చెప్పరు. అభివృద్ధి చెప్పినాడు, అద్భుతంగా చేసినాం మేము అభివృద్ధి అని చెప్పి, చాలా గొప్పగా చేసినాం అభివృద్ధి అని చెప్తున్నాడు ఆయన. ఏం అభివృద్ధి చేసినాడు ఆయన నాకు తెలియక అడుగుతా. మా ప్రొద్దుటూరు నియోజకవర్గమే తీసుకున్నాము, ఏం అభివృద్ధి చేసినాడు? 2 సంవత్సరాలు అయింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయి ఉన్నాయి. కూరగాయల మార్కెట్ ఆగిపోయింది, చేయలే. వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఆగిపోయింది, చెయ్యలే. బస్టాండు నేను చేసినా తెలుసుకోలేకున్నారు. 150 కోట్లతో పైప్ లైన్ పని తెచ్చినా వెనక్కిపోయింది. 150 కోట్లతో పారిశుద్ధ్య అభివృద్ధి పనులు తెచ్చినా వెనక్కిపోయింది. ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీ ఫండ్స్ తెచ్చినా వెనక్కిపోయింది. అంటే
మా ప్రభుత్వంలో మేము తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తెచ్చి పను మొదలుపెట్టినట్టు ఏమైతే ఉన్నాయో ఆ పనులు సైతము చేయకుండా ఆపేసి వెనక్కి పంపించిన ఘనత, ఒకటో రెండో పనులు నత్తనడకగా చేస్తూ ఉండే పనులు పెట్టుకొని ఏం చేసినట్టు? ఎంతసేపు మాట్లాడినా ప్రతి ఊరిలోనూ వేసిన ఒక 4 రోడ్లను చూపిస్తున్నారు తప్ప మీరు ఇంకా మిగతా ఏది చూపించడంలే. నేను అడుగుతా ఉన్నా ఈ పాలకులు, ఈ ప్రభుత్వాన్ని, అభివృద్ధి అంటే తార్ రోడ్డు ఒకటేనా? లోకేష్, చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి అంటే తార్ రోడ్డు ఒకటేనా? ఏం లేవా? సాగునీరు లేదా? త్రాగునీరు లేదా? ఆరోగ్యం లేదా? విద్య లేదా? ప్రశాంతత లేదా? అభివృద్ధి అంటే వ్యాపారం కాదా? ఏముంది? ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం మొదలుకుంటే ఇచ్చాపురం వరకు మీరు చేసిన అభివృద్ధి శూన్యం. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 18 మెడికల్ కాలేజీలను సంక నాకిపోయేటట్టు చేసినారు. ఈ రాష్ట్రంలో ఎంతోమంది పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన పిల్లలు డాక్టర్లు కావాలనే స్వప్నాన్ని, కలను నాశనం చేసినారు మీరు ఆ 18 మెడికల్ కాలేజీలను భ్రష్టు పట్టించి. ఇదేనా మీ అభివృద్ధి? నాడు నేడు మనబడేనే ఒక గొప్ప కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే పాఠశాలల యొక్క అభివృద్ధికి గొప్ప భవిష్యత్తుని ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి పిల్లల కోసం. విద్యలో ఎన్నో సాంకేతికమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. ఆపేసినారు అది. నాడు నేడు మన బడి ఈరోజు లేవు. నిన్న దొరసానపల్లిలో ఒక స్కూల్కి వినాడు లోకేష్ గారు. నిన్న దొరసానపల్లె మా గ్రామమే. అది ఒకప్పుడు అనకూడదు కానీ ఒకప్పుడు ఆ స్కూలు ఎట్లున్నే, అది బందల దొడ్డిలాగున్నే. అది బందల దొడ్డి అంటే కట్టుదప్పైనటువంటి ఎనువులు పంట పొలాలకు వస్తే దాన్ని పట్టుకొని గుదబండి తీసుకుపోయి బేచారు బందల దొడ్డిలో. అట్లున్నే అది ఒకప్పుడు. అది ఈరోజు నేను లోకేష్ పోయినప్పుడు ఆ స్కూల్ ఎట్లుంది తెలుసునా? ఊటీలో ధనవంతులు చదువుకుంటే పిల్లలు చదివే స్కూల్ ఎట్లుందో అట్లుంది. ఇంకా నువ్వేం చేస్తావు ఆ స్కూల్కి వచ్చి అభివృద్ధి? నువ్వు చేయాల్సినది ఏముందబ్బా అభివృద్ధి ఆ స్కూల్లో? జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ చేసినాడు. జగన్మోహన్ రెడ్డి పుణ్యాన రాచమల్లు చేసినాడు ఆ స్కూల్కు. ఆ స్కూల్కే కాదు, ఈ ఊళ్ళో ఉండే స్కూల్కి అన్నిటికీ చేసినాం. ఈ ఊళ్ళో ఉండే స్కూల్కే కాదు, ఇచ్చాపురం వరకు అన్ని స్కూళ్ళకు చేసినాం. మేము 6,000 పాఠశాలలు చేసినాం. 24-30 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ఏ రోజన్నా మీ నాయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలు ఒక స్కూలుకు, 1 లక్ష రూపాయలు ఒక బాత్రూమ్ కట్టిన దాఖలాలు లేవు. ఏంది మీరు చేసిన అభివృద్ధి? అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, వ్యాపారం లేదు. పిల్లలు చదువుకుంటే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోయిరి, బకాయిలు పెట్టిరి, పిల్లలు ఇళ్ళకు వచ్చిరి. బడిలో కాలేజీలో ఉండాల్సిన పిల్లలు వీధిలో ఉండారు, లేదంటే అంగళ్ళలో గుమస్తాలుగా ఉండారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని అటకెక్కిచ్చిరి. జబ్బున పడినవారు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే లెక్కుంటే లోపలికి రా అంటున్నారు, లెక్క లేకుండా బయటికి పో అంటున్నారు. లెక్క ఉండి అప్పులు చేసి చూపించుకునేవాడు బతికి బట్ట కట్టి అప్పులు కట్టలేక అట్లా చచ్చనాడు. లెక్క లేనివాడు చచ్చి కాటికి పోయే పరిస్థితి ఉంది. సచ్చే జబ్బు సావని జబ్బు కాకుండా మధ్యలో ఉండేవాడైతే లెక్క లేక చూపించుకోలేక బాగుగాక అట్టనే సచ్చి బతుకుతా జీవిస్తున్నాడు పేదవాడు. ఏం చేసినారు మీరు? చదువుకుంటే పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ కట్టక, అనారోగ్యమైన వాళ్ళకు ఆరోగ్యాన్ని చూపించడానికి ఆరోగ్యశ్రీ లేకుండా, పేద మధ్యవర్తి వర్గాలు బువ్వ తినడానికి కనీసమైన నిత్యావసర ధరలు కూడా తగ్గించకుండా, కరెంటు తగ్గించకుండా, గ్యాస్ తగ్గించకుండా, ఇంటి పన్ను తగ్గించకుండా అన్నీ పెంచి ఇస్తామన్న సంక్షేమ పథకాలు ఇవ్వకుండా గాలికి వదిలేసి ఏమి అభివృద్ధి చేశారు? ఏం సంక్షేమం చేసినారు మీరు? అబద్ధాలు, అన్ని అబద్ధాలే. ఎట్లుంటాయంటే వీళ్ళ అబద్ధాలు, ఎట్లుంటాయి వీళ్ళ అబద్ధాలు అంటే ప్రజలారా, వివేకానంద రెడ్డిని జగనే చంపించినాడు, లేవేసినాడు. ఇదే కదా, ఇది పచ్చి అబద్ధం, ప్రజలందరికీ తెలుసు. కానీ వాళ్ళు ఎట్లా చెప్తారు తెలిసిన వాళ్ళు, అబ్బా కొడుకులు ఇద్దరు, వినేవాడు చెప్పేవానికి ఎప్పుడు లోకువ అని ఒక సామెత ఉంది. వినేవాడు చెప్పేవానికి ఎప్పుడు లోకువే అంట. వీళ్ళు చెప్పేవాళ్ళు అబ్బా కొడుకులు, వినేవాళ్ళు రాష్ట్ర ప్రజలు. వీళ్ళు ఖచ్చితంగా 2-3 రోజుల తర్వాత, ఇంకొక 2 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఏం చెప్తారు తెలిసిన? గాంధీ తాతను చంపింది కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్తారు. ఎవరిని? గాంధీ తాతను చంపింది కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నమ్మించగలుగుతారు ప్రజలారా. ఇంకా కొన్ని తరాలు పోయిన తర్వాత, ఇంకా 100 ఏళ్ళు పోయిన తర్వాత భావితరాల వారికి గాంధీ తాత గురించి స్పష్టతమైన అవగాహన మనకున్నంత లేకపోతే గాడ్సే పదం తీసేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెడతారు.
ఏం ప్రజలారా, హాస్యాస్పదంగా ఉందే నేను చెప్పేది? అంత హాస్యాస్పదంగా ఉండాల్సిన, మీరంతా ఆశ్చర్యచకితులు కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గన అందుకు ఎన్నో ఉదాహరణలు చూపిస్తగలుగుతా. ఇంత అబద్ధం చెప్పడానికి అంతకుముందు ఎన్ని అబద్ధాలు చెప్పినా అని ఉదాహరణ చూపిస్తా. నెంబర్ 1, సెల్ ఫోన్ ఈయన కనిపెట్టినాడా? సెల్ ఫోన్ ఈయన కనిపెట్టి చంద్రబాబు నాయుడేనా? చెప్పిందిలే. 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హైదరాబాదును నేనే సృష్టించినా అని చెప్పినాడు. చెప్పలే? ఇంకా ఘోరం ఏం తెలుసునా, మన ఆడవాళ్ళు వంట చేసేదానికి ఉపయోగించే గ్యాసును ఆయన తీసుకొచ్చి కనిపెట్టినాడంట. ఆయనట కనిపెట్టింది. ఇంకా ఏం తెలుసునా, మంట లేకుండా వంట చేసే విధానాన్ని కూడా ఆయనే కనిపెట్టినాడంట. ఆయనంట మొత్తం కనిపెట్టింది. మన ఈ మధ్య ఎప్పుడో చెప్తున్నాడు, పాలు పిండేది కూడా ఆయనే కనిపెట్టినాడంట. పశువులకు పాలు పిండేది కూడా ఆయనే కనిపెట్టినాడంట. మా ఆడవాళ్ళకి ఎవరు తెలుదబ్బా? మా పల్లెల్లో మా అమ్మగారు, మా చిన్నమ్మగారు, మా అత్తగారు, మేమంతా పల్లెల్లో పుట్టాం, వ్యవసాయంలో పుట్టాం. మాకు ఎద్దులకు, ఎనుములకు పేడెత్తేది, రొచ్చెత్తేది, లేకపోతే వాళ్ళు గడ్డేసేది దానికి, లేకుంటే కుర్తి నీళ్ళు దాపేది, పై గడిగేది, పాలు పిండుకుండేది. ఈ మా తెలుదు. ఆయన నేర్పించినాడు. ఈ మధ్య ముందు నేర్చుకోవాలి ఎవరు? పాలు పిండేది ఆయనే నేర్పించినాడు. అన్నిటికంటే ఆశ్చర్యకరం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గాంధీ తాతను సైతం చంపినాడు అనే దానికంటే ఆశ్చర్యకరమైన మాటే అబద్ధం చెప్పినాడు ఆయన. అది చెప్పేది ఏముంది? నిన్న మే నెలలో మనకు ఎండలు ఎక్కువైనా అని చెప్పి 10 డిగ్రీల ఎండ తగ్గామని చెప్పినాడు అధికారులకు. ఇంక దీనమ్మ జీవిత వేసరంగా ఎట్లబ్బా? 10 డిగ్రీల ఎండ తగ్గివన్నా అంట. మొన్న చెప్తున్నాడు వారం కిందట, నన్ను ఫాలో అవుతారు యూకేలో కూడా. ఇంతకుముందు ఎండలు ఎక్కినప్పుడు రోడ్ల మీద నీళ్లు తల్లిచ్చినా చల్లగా ఉండేదానికి, ఇప్పుడు యూకే అంతా చేస్తానంట. లండన్లో రోడ్లమ్మడి నీళ్లు తలుస్తానంట ఎండ ఎక్కువై. ఆయన నేర్పించినారంట, ఆయనే ఫాలో అవుతున్నారంట. ఇన్ని అబద్ధాలు చెప్పిన మనిషి చిన్న పిల్లోనికి సైతం ఎండలు తగ్గించలేరు అని తెలుసు, మంట లేకుండా వంట చేయలేరు అని తెలుసు, సెల్ ఫోన్ మనం కనిపెట్టింది కాదు అని తెలుసు, హైదరాబాద్ ఎప్పుడో 400 ఏళ్ళ కిందట తెలుసు. ఇన్ని తెలిసిన సత్యాలను సైతం మార్చి అబద్ధాలు చెప్పగలిగిన నీవు రేపొద్దున గాంధీ మహాత్ముని, గాంధీ తాతను కూడా జగన్మోహన్ రెడ్డి చంపినాడని చెప్పడానికి నీ నోరు వెనకాడుతుందే? మీదేమన్నా నేలకేనా? అదేమన్నా తాటి పట్ట? ఎన్ని అవతారాలైనా మారుస్తుంది, ఎన్ని రకాలైనా మారుస్తుంది అది. ఇదే ప్రొద్దుటూరుకు వచ్చి ఆయన చేసినది ఏంటంటే కదా, ఇన్ని అబద్ధాలు మా మీద చెప్పడం, కొన్ని సెల్ఫ్ డబ్బాలు ఆయన మీద చెప్పుకొని పోవడం. నేను స్పష్టంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే, ప్రజలారా, ఎక్కడికి లోకేష్ వచ్చినా, చంద్రబాబు నాయుడు వచ్చినా కానీ ఆ ఊరికి జరిగే ప్రయోజనం శూన్యం. జగన్మోహన్ రెడ్డి గారి పేరును ఉచ్చరించకుండా, ఆయన నామాన్ని స్మరించకుండా వీరికి తెల్లవారదు, పొద్దుగునకదు. 2 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా సొంత పాలన ద్వారా ప్రజల మన్ననలు పొందడానికి, మనసు గెలిచడానికి చేసే ప్రయత్నం ఏమీ లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని పాలన చేస్తున్నారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం అబ్బా కొడుకులు. ఇంకా ఇప్పుడు జగన్ చూపించి, జగన్ బూచిగా చూపించి, చెయ్యని తప్పుని జగన్ చూపించి 3,60,000 కోట్లు అప్పు చేసినారు. సిగ్గు లేదు మీకు? ఇంకా 3,60,000 కోట్లు అప్పు చేసినారు 2 సంవత్సరాలకు. 5 సంవత్సరాల కాలంలో కరోనా ఉన్న సందర్భంలో జగన్ చేసిన అప్పు 3,40,000 కోట్లు అయితే, 2 సంవత్సరాల కాలంలో కరోనా లేకపోయినా 3,60,000 కోట్లు అప్పు చేసి నాడు లంక అవుతుందని చెప్పిన మీరు ఈరోజు ఏమవుతుంది? సమాధానం చెప్తారా? చెప్పరు. రాజధాని అవినీతి గురించి చెప్తారా? చెప్పరు. భూములు లాక్కుండేది చెప్తారా? చెప్పరు. సంక్షేమ పథకాల గురించి చెప్తారా? వాగ్దానం మోసం చేసినది చెప్తారా? చెప్పరు. అభివృద్ధి గురించి చెప్తారా? చెప్పరు. ఫీజు రియంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ అటకెక్కించినారంటే పలకను కూడా పలకరు. ఈరోజు ఎప్పుడు ఇస్తామని చెప్పినారు అమ్మఒడి, ఆడవాళ్ళంతా ఎదురు చూస్తున్నారు, మళ్ళా మారుస్తున్నారు. అమావాస్య, పున్నమి 15 రోజులకు ఒకసారి వచ్చినట్టు అది మారుతానే ఉంటుంది. చెప్పినట్టు యాబుద్ధి ఇచ్చారు మీరు. అమ్మఒడి 80 లక్షల మందికి ఇవ్వాల్సి ఉంటే 50 లక్షల మందికి ఇచ్చి 30 లక్షల మందికి ఎగరగొట్టినారు. 15,000 ఇస్తామని చెప్పి 2,000 పట్టుకోమని చెప్పి 2,000 పట్టుకొని 13,000 ఇచ్చినారు. ఆ 13,000 కూడా అందరికి ఇచ్చినారంటే లేదు. ఒక అక్కకు 9,000, ఒక అక్కకు 8,000, ఒక అక్కకు 11,000. ఇదేనా? ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పినా దీనికి సమాధానం చెప్పు అంటే చెప్పారు, లేదా ప్రజలు పోయి అడుగు అంటే అడగరు. నేను చెప్తాను కదా, ఒకటే రెఫరెండం. మీకు ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి క్యాన్సర్ గడ్డన ఈ రాయలసీమకు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి
రాయలసీమలో పుట్టిన రత్నమై ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అమూల్యమైన సంపద అని చెప్పి రెఫరెండం పోదాంపా. జగన్ క్యాన్సర్ గడ్డ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఉండదు. ఇదే నేను మీకు ఇచ్చే సవాల్. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్, మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద ఎన్డీఎల్ఆర్ రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.